హిందూ ధర్మం చేసిన రాహుల్ గాంధీ, హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హిందూ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, హిందూ వ్యతిరేక, హిందూ వ్యతిరేక. జవాబులు చెప్పాలా హిందూ దేశంలో రాహుల్ గాంధీ కుత్తా, రాహుల్ గాంధీ లుచ్చా హై, లుచ్చా హై, లుచ్చా హై, రాహుల్ గాంధీ లుచ్చా హై, రాహుల్ గాంధీ లుచ్చా హై, రాహుల్ గాంధీ లుచ్చా హై. అయితే అనకొచ్చి రాహుల్ గాంధీ కుత్తా హై, రాహుల్ గాంధీ కుత్తా హై, రాహుల్ గాంధీ కుత్తా హై, రాహుల్ గాంధీ కుత్తా హై. జవాబులు చెప్పాలి సమాజాన్ని బేషరతుగా, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి, జవాబులు చెప్పాలి సమాజాన్ని బేషరతుగా. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. राहुल गांधी का बंदूक, कांग्रेस हटाओ, देश बचाओ, देश बचाओ, देश बचाओ. राहुल गांधी मुर्दाबाद, राहुल गांधी मुर्दाबाद, मुर्दाबाद. मातरम, वंदे मातरम, 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 वंदे मातरम. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో, వందే మాతరం, వందే మాతరం. రాహుల్ గాంధీ ముర్దాబాద్, రాహుల్ గాంధీ అమర్ రహే, అమర్ రహే. గాంధీ హటావో, దేశ్ బచాओ, देश बचाओ, देश भारत माता की जय. जवाबुल చెప్పాలి देश बचाओ, देश बचाओ, देश बचाओ. राहुल गांधी, राहुल गांधी अमर रहे, राहुल गांधी अमर रहे. హిందూ సమాజం ఏదైతే ఉన్నదో, హిందూ ధార్మిక సంస్థలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వర్ణిస్తూ మాట్లాడటం జరిగింది. దేవాలయాలు ఏ సమస్య వచ్చినా తక్షణమే తన ఎంపీ దహనం చేయడం జరిగింది. హిందూ సమాజం సంఘటితంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఎక్కడ కూడా దిగే పరిస్థితి లేకుండా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ రకంగా మేము తెలియజేస్తా ఉన్నాము. భారత్
ఆర్ఎస్ఎస్ మీద ఈ రకంగా దేశం కోసం బాధపడే ఆర్ఎస్ఎస్ సంస్థ మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడి హిందువులు కించపరిచిన రాహుల్ గాంధీకి వెంటనే హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ రోజున హిందూ బంధువులందరూ కూడా వారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అటువంటి దుర్మార్గుడు హిందువుల్ని కించపరుస్తూ దేశద్రోహి హిందూ వ్యతిరేకి లోక్సభలో ఇలా మాట్లాడడం చాలా దారుణమైన విషయం. ఇది అందరూ ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మాత్రమే కావాలి. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో. 100 కోట్ల హిందువులం, 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 100 కోట్ల హిందువులం. కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో, కాంగ్రెస్ హటావో. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ హిందూ సమాజానికి భవిష్యత్తుగా రాహుల్ గాంధీ, హిందువుల సమాజానికి రాహుల్ గాంధీ భవిష్యత్తుగా. నేను మడిపల్లి శేఖర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తని. ఈ రోజున లోక్సభలో రాహుల్ గాంధీ హిందువులు కించపరుస్తూ హిందూ వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల హిందూ సమాజం ఎంతో బాధకు గురైంది. వెంటనే రాహుల్ గాంధీ హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ ఈ రోజున భీమవరం ప్రకాశం చౌక్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఇందులో భీమవరంలో ఉన్న హిందూ బంధువులు అందరూ కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ చర్యని వెంటనే ఖండిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు హిందువులందరినీ ఎంతో బాధకి గురి చేసే తెలియజేస్తూ ఈ సంఘటనకి ముఖ్య కారకులైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం.